అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు. ఈ సమయంలో దేవుని మహాకృప మహా ప్రేమ ఆయన మనపై ఉన్న సంకల్పాన్ని మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. మంచిదండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవో సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి మనం ఏదన్నా ప్రేమను, దయను, మేలును మనకు చేసే ఘనకార్యాలను బట్టి దేవుడు రాయబడిన మాటలు మనం ఆలోచించినట్లయితే దేవుని ప్రేమించే వారికి, దేవుని యందు యథార్థంగా నడుచుకున్న వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దేవుడు వారి కొరకు ఏదో మేలు దాచిపెడతాడంట. అందుకనే శాంతుల కీర్తన గ్రంథంలో 31 అధ్యాయం 19వ వచనంలో ఉంటున్నాడు, దేవుని యెహోవా యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పది, ఆయన యందు యథార్థంగా నడుచుకున్న వారి కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అంటుంది. అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు, ఆయన యందు యథార్థంగా నడుచుకున్నవారు, ఆయన నమ్మిన వారిని, వారిని ప్రేమించిన వారికి దేవుడు సిద్ధపరుస్తాడట, మేలు దాచిపెడతాడట. యోనా గారు చూసినట్లయితే యోనా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనంలో యెహోవా యోనా గారిని మృంగవలనని ముందుగానే దేవుడు తిమింగలాన్ని నియమించాడట. అంటే ఆయన కొరకు మేలును దాచి ఉంచాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పక ద్వారాలు మార్గాలు తెరుస్తారు. అది అప్పుడు ఈ విధంగా జరుగుతుందా, ఈ విధంగా జరిగిందని, ఈ విధంగా విన్నామని మనం ఆశ్చర్యపోతూ ఉంటాము. అలాగే మనము యోసేపు గారు చూసినట్లయితే యోసేపు గారు కూడా అంటూ ఉన్నాడు, ఈ కొరువును తప్పించడానికి దేవుడు ముందుగానే ఈ దేశానికి నన్ను పంపించాడు, ఈ కొరువును తీసివేయడానికి. ఆదికాండము 45వ అధ్యాయము 7-8 వచనాలు మీరు చూడండి. వీటికి సంబంధించిన రెఫరెన్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వినండి. ఈ 3 నిమిషాల్లోనే ఈ మంచి మాటలని నేను అందించాలనుకుంటున్నాను. ఇదైతే త్వరగా చేరుతుందని. కాబట్టి మన విషయంలో కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, మనం ఆయన ప్రేమ కలిగి, భక్తి కలిగి, యథార్థత కలిగి, నమ్మకం కలిగి ఉంటే మన ఆపద సమయం అనుకోండి, మన ఏ విధమైన ఇబ్బందికరమైన సమయంలో దేవుడు తప్పక ద్వారాలు మార్గాలు తెరిచి అన్నీ అనుకూలపరిచి, ఆయన యోనా గారికి ముందుగానే ఆయన పుట్టకముందే ఈ విధంగా అయితే తిమింగలాన్ని నియమించారు. అలాగే యోసేపు గారు కరువు కాలంలో ముందుగానే ఆయన అంటా ఉన్నాడు అధ్యాయంలో, మీరు నన్ను పంపించారని మీరు అనుకోవద్దు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్తా ఉన్నాడు. అంత చేసిన దేవుడు మనం నమ్మిన ఆయన మన ఎడల చూపి మేలు ఎంతో గొప్పగా చెప్తా ఉన్నాడు మనకు కూడా. ఆయన ఎందు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదంట. అలాగే మన కొరకు మేలును మార్చి దీవెనగా దేవుడు ఇస్తాడు.